హాయ్ అండి, బాగున్నారా? మరొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే పూల్ మకానా. దానికోసం ముందుగా గిన్నె పెట్టుకొని మకానా వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మకానా ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత నేను చూపించిన విధంగా ఫ్రై అయిన తర్వాత ఆ ఉల్లిపాయలను కూడా తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత పెద్దవి 2 టమాటోస్ వేసానండి. ఉల్లిపాయలు 3 మీడియం సైజు, పెద్దవి పెద్ద టమాటాస్ ఒక 2, కొన్ని జీడిపప్పు బాదం పప్పు వేసి మిక్సీ పట్టుకున్నాను మెత్తటి పేస్ట్ లాగా. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూనెలోనే బాగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను, తర్వాత వేసాను అనమాట. ఆ తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి టమాటో, ఉల్లిపాయ, జీడిపప్పు, బాదం పేస్ట్, ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఆ పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అడుగు పట్టకుండా అది పచ్చివాసన పోయినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఆ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ముందే వేసుకోవాలి, నూనెలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నేను మర్చిపోయాను, తర్వాత వేసాను. ఆ తర్వాత ఈ పేస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయినంత వరకు బాగా కలుపుకోవాలి. పేస్ట్ అడుగు పట్టకుండా చూసుకోవాలండి, కలుపుతూ ఉండాలి. లేకపోతే సిమ్లో పెట్టేసి వదిలేస్తే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది, అప్పుడు మాడి వాసన వస్తుంది. ఆ తర్వాత ఇది బాగా కలుపుకున్న తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. నేను 3 స్పూన్స్ కారం వేసాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత ఆ పేస్ట్ అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మకానాను కూడా వేసుకోవాలి. మకానాను వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 5 నిమిషాలు సిమ్లో మూత పెట్టి ఆ తర్వాత దించే ముందు ఒక 10 నిమిషాల ముందు కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇదంతా థిక్ గ్రేవీ అయిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ బటర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. బటర్ యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని లాస్ట్లోని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన పూల్ మకానా రెసిపీ రెడీ. నా రెసిపీ కనుక నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే ఆ రెసిపీ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.